ఏదైతే బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఏదో మొక్కుబడిగా జీవో నంబర్ 9ని తీసుకొచ్చి ఏది దానికి చట్టబద్ధత లేకున్నా కూడా దాన్ని అమలు చేసే దానికి ప్రయత్నం చేసి విఫలమైనందుకు మేము దానిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి ఆయన రాహుల్ గాంధీ చెప్పిన మాదిరిగా మేము చేసినాం, రాహుల్ గాంధీ చెప్పి నన్ను చేసినామని ఒక ప్రకటించడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి లేదు కనుక, అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం కూడా ఈ బీసీని అడ్డుకుంటున్నది. ఇలానే మీరు ప్రకటిస్తే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మరి బీసీ ఐక్యవేదిక తరఫు నుంచి మేము ఉద్యమం తెలియజేస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు జోయిపేటలో బంధు సహకరించినందుకు వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. యువ నాయకుడు కేటీఆర్ ఆదేశానుసారం మరి కేటీఆర్ కాంతికిరణ్ గారి సూచన మేరకు ఈరోజు జోయిపేటలో బీసీ బంధు నిర్వహించడం జరిగింది. దీనికి మా యొక్క పెద్దలు మరి మాసంపల్లి నారాయణ గారు, మరి బీసీ నాయకులు అందరు లింగన్న గారు, మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యొక్క మండల నాయకులు, మరి గ్రామం జోగిపేట సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ విధిగా పాల్గొని ఈ యొక్క బీసీ బంధును విజయవంతం చేసినారు. కొత్తగా వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కేంద్రంతో సంప్రదింపులు చేయకుండా బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఐఏఎస్ ఐపీఎస్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దానికి సుప్రీంకోర్టులో గవర్నర్ దగ్గర ఉన్న కేసులున్నా, సుప్రీంకోర్టులో కేసులున్నా, గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్న వాటన్నిటినీ అంచనా వేయకుండా కేవలం బీసీలను మభ్యపెట్టి బీసీలను ఆత్మగౌరవం దెబ్బతీయడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లను 40% అమలు చేయాలి. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు అన్ని రకాల రిజర్వేషన్లు హక్కులు కల్పించాలి. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీగా దళిత సంఘాల నాయకులుగా బీసీలో చేసే ప్రతి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తాం. 42% రిజర్వేషన్ ఇవ్వాలే, ఇచ్చి తీరాలే. మా బీసీలు ప్రతి రంగాలలో కూడా, మా దళిత బిడ్డలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ప్రతి ఒక్కరం బీసీ రిజర్వేషన్కు మద్దతుగా నిలబడి పోరాడతాం. బీసీ 42% వచ్చే వరకు కూడా వాళ్ళ ఎంబడి మేము పోరాడతామని చెప్పేసి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. వారు కూడా సహకరించాలని చెప్పి ప్రజల కోరికను, బీసీల యొక్క మనోభావాలను కూడా వాళ్ళు గౌరవించి మీరందరూ కూడా సహకరించాలి. ఈరోజు అంతేకాకుండా ఇది రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని 100కు పైగా మనం ఇది వరకు మరి మార్చుకున్నాం. మరి ఈరోజు సంస్కరణ తీసుకొచ్చినాం. కాబట్టి అందులో రాజ్యాంగ సవరణ చేసైనా ఈరోజు బీసీలకు న్యాయమైనటువంటి రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ఉంది. బాధిగలు 30-35 సంవత్సరాలు పోరాడడం జరిగింది. పోరాడి వాళ్ళు చట్టపరంగా వాళ్ళకు రాజ్యాంగపరంగా ఈరోజు హక్కు కల్పించడం జరిగింది. అయితే 77 సంవత్సరాల తర్వాత కూడా మనము సగం కంటే ఎక్కువ ఉండబడే బీసీలకు, 60% ఉండబడే బీసీలకు మాకు హక్కు అనేది కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు బీసీలు మేమెంతో మాకంత రిజర్వేషన్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు 42 మీరు అంటున్నారు, 42% కాదు మాకు అసలు చెందాలంటే మాకు రాజ్యాంగ పరంగా, మాకు లెక్కల పరంగా 60% మంది ఉన్నాం. మాకు 60% డిమాండ్ మేము తప్పనిసరి ఈ సభా వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. 42% ఏదైతే మీరు హామీ ఇవ్వడం జరిగిందో తప్పనిసరి మేము మీ ఏదైతే హామీని మేము మద్దతు ఇస్తున్నాం. అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో బీసీలకి ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో దాన్ని స్పష్టంగా అందరినీ తీసుకొని ఢిల్లీకి తీసుకొని పోయి లోక్సభలో చట్టపరంగా అయినాక అది మనకు రాదు. కాబట్టి ఇవన్నీ ఏదైతే శాసనసభలో కానీ, గవర్నర్ దగ్గర కానీ, లేకపోతే జీవో 19 కూడా తేవడం జరిగింది. అవన్నీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో తెలిసి కూడా మమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. బీసీలను మాత్రము మీరు ఎప్పుడు కూడా మోసం చేయొద్దు. ఇప్పటికైతే సరే మీ పార్టీల ద్వారా అయితే మీ ఏదైతే ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారో హామీ ఇచ్చిందో, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిన జరిగిందో వాటన్నిటినీ సుస్పష్టంగా మనస్ఫూర్తిగా మాకు బీసీలకు న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వంతో మరి జాతీయ స్థాయిలో కూడా మరి తీసుకుపోయి అఖిలపక్షం మన రాష్ట్రానికి తీసుకుపోయి
సమస్యలు చేసి 42% తప్పనిసరిగా మొదటిసారి అయితే ఇప్పుడు 42% రిజర్వేషన్ మా బీసీలందరికీ కల్పించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మన జోగిపేటలో బంద్ను పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ మరి ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా ఇంచుమించు అందులో 80% బీసీలో ఉన్నారు కాబట్టి మా బీసీల కోరికను మా బీసీలు ఏ విషయంలో వచ్చినా కూడా మీరందరూ సహకరించాలి. అయితే ఈరోజు మేము డిమాండ్ ఏంటంటే మరి 42% ఎప్పటికైనా సరే ఎంతకైనా సరే మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.